శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. అక్టోబర్ 4వ తేదీ శనివారం గోవత్స ద్వాదశి, శని త్రయోదశి. ఈ రెండూ కలిసి వచ్చినటువంటి పరమాద్భుతమైన రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన ధనలాభం చేకూరుతుందో, పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయో, కార్యసిద్ధి లభిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని గోవత్స ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. వత్స అంటే దూడ అని అర్థం. దూడతో కలిసి ఉన్న ఆవుని ఎవరైతే పూజిస్తారో, దూడతో కలిసి ఉన్న ఆవుకి ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో, దూడతో కలిసి ఉన్న ఆవుకి ఎవరైతే ఆహారం తినిపిస్తారో గోవత్స ద్వాదశి రోజు వాళ్ళు సంవత్సరం మొత్తం సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల విశేషమైన ధనలాభాన్ని పొందుతారు. అక్టోబర్ 4 శనివారం ఉదయం పూట ద్వాదశి ఉంది కాబట్టి ఆ రోజు గోవత్స ద్వాదశి. ఈ విధి విధానం అందరూ పాటించండి. గోశాలకు వెళ్ళి దూడతో కలిసి ఉన్న ఆవును పూజించి ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేసి రండి. ఒకవేళ గోశాల దగ్గరలో లేకపోతే అప్పుడేం చేయాలి? ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మ ఒకటి పూజా మందిరంలో పెట్టుకోండి, లేదా ఆవు దూడ ఉన్నటువంటి ఫోటో ఒకటి పూజా మందిరంలో పెట్టుకోండి. ఆ బొమ్మ లేదా ఫోటోకి బొట్లు పెట్టి అక్కడ ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టండి. ఆవు నెయ్యితో దీపం పెడితే మంచిది. మీ ఇంట్లో ఉన్న ఆ బొమ్మకు కానీ ఫోటోకి కానీ ఓం సురభ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటూ తెల్లటి పుష్పాలతో పూజ చేయండి. అలాగే పటిక బెల్లం నైవేద్యం సమర్పించండి. గోవత్స ద్వాదశి రోజు గోశాలకు వెళ్ళటం వీలు కాని వాళ్ళు, దగ్గరలో గోశాల లేని వాళ్ళు ఆవు దూడ ఉన్న బొమ్మకు కానీ ఆవు దూడ ఉన్న ఫోటోకి కానీ ఇంట్లోనే ఓం సురభ్యై నమః అనే మంత్రం చదువుకుంటూ తెల్ల పుష్పాలతో పూజ చేసి పటిక బెల్లం నైవేద్యం పెడితే మనస్సులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి. పెద్ద కోరిక ఏదైనా ఉందనుకోండి, గోవత్స ద్వాదశి రోజు ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ కోరిక తెల్ల కాగితం మీద రాసి ఆవు దూడ బొమ్మ దగ్గర పూజ గదిలో లేదా ఫోటో దగ్గర ఉంచి పూజ చేసుకోండి. పూజ పూర్తయ్యాక ఆ కాగితాన్ని ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి దేవతా వృక్షం అంటే రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు ఇలాంటి చెట్టు దగ్గర ఉంచి నమస్కారం చేసి ఇంటికి రండి. అప్పుడు మీ కోరిక అనేది చాలా తొందరగా నెరవేరుతుంది. గోవత్స ద్వాదశి రోజు ఈ పరిహారం చేస్తే మనసులో ఏ కోరిక ఉన్నా ఆ కోరిక తొందరగా నెరవేరుతుంది. అలాగే ఉదయం పూట ద్వాదశి ఉంటే సాయంకాలం పూట త్రయోదశి తిథి వచ్చింది. అక్టోబర్ 4 శనివారం సాయంకాలం త్రయోదశి ఉంది. శనివారం త్రయోదశితో కలిసి వస్తే శని త్రయోదశి అంటారు. కాబట్టి గోవత్స ద్వాదశితో పాటుగా శని త్రయోదశి కూడా కలిసి వచ్చింది. అందుకే అక్టోబర్ 4 శనివారం సాయంకాలం పూట చీకటి పడేలోపు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. నవగ్రహాల దగ్గరలో శనికి ప్రియమైన దానం ఇవ్వండి. ఆ రోజు శని త్రయోదశి కాబట్టి కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూట కట్టి శివాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వండి. ఈ దానం ఎప్పుడు ఇవ్వాలి? సాయంకాలం పూట ఇవ్వాలి. ఎందుకంటే శని త్రయోదశి సాయంకాలం పూట వచ్చింది కాబట్టి సాయంకాలం పూట దానం ఇవ్వాలి. అయితే దేవాలయానికి వెళ్ళి దానం ఇవ్వలేని వాళ్ళు ఏం చేయాలి? సాయంకాలం త్రయోదశి రాగానే, శని త్రయోదశి రాగానే ఇంట్లో హాల్లో స్నానం చేసి శని దీపం వెలిగించుకోండి. ఆ శని దీపం ఎలా పెట్టాలంటే శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు. శనికి ఇష్టమైన అంకె 8 కాబట్టి సాయంకాలం స్నానం చేసి మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీట మీద మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 శనికి ఇష్టం కాబట్టి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి శనికి ఇష్టమైనటువంటి పడమర దిక్కు వైపు వెలిగేలాగా హాల్లో దీపం పెట్టండి. దీన్ని శని దీపం అంటారు. దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు సాయంకాలం చీకటి పడేలో ప్రదక్షిణలు చేయటం వీలు కాని వాళ్ళు, శివాలయంలో నువ్వులు దానం ఇవ్వటం కుదరని వాళ్ళు ఇంట్లోనే హాల్లో పడమర దిక్కులో ఇలా 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ పడమర దిక్కు వైపే దీపం వెలిగేలాగా శని దీపాన్ని వెలిగించుకోండి. దానివల్ల కూడా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శని త్రయోదశి రోజు సాయంకాలం పూట ప్రత్యేకమైన శక్తి ఉన్న సమయం ఉంటుంది. దాన్ని శని త్రయోదశి పర్వం అంటారు. అంటే శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో సాయంకాలం పూట ఈ శని త్రయోదశి పర్వం అని పిలువబడే ఈ సమయంలో అంటే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతాల్లో శివాభిషేకం చేయటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. శివుడికి ఎలా అభిషేకం చేయాలి? శని త్రయోదశి సాయంకాలం పూట ప్రదోష కాలంలో
శివుడికి నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ అభిషేకం చేయండి. దానివల్ల జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న భయంకరమైన శనిపీడలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి అక్టోబర్ 4 శనివారం, గోవత్స ద్వాదశి, శని త్రయోదశి రెండూ కలిసి వచ్చినటువంటి అరుదైన రోజు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ విధి విధానాలు పాటించండి. ఎలాంటి పరిహారాలు చేసుకోలేకపోయినా ఓం శం శనైశ్చరాయ నమః అనే శని మంత్రాన్ని మనసులో సాయంకాలం వీలైనన్ని సార్లు స్మరించుకోండి. సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహము, శనైశ్చరుడి అనుగ్రహము పొంది అన్ని సమస్యలు అధిగమించండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.